హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి హయత్ నగర్ బస్ స్టాప్కి 300 మీటర్ల డిస్టెన్స్లో అద్భుతమైన 55 గజాల G+2 ఇల్లు కేవలం 45 లక్షలకే మీ ముందుకు తీసుకొచ్చాను. రేట్ ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఓనర్కి అర్జెంట్ ఉండి అమ్ముతున్నారు. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీకు వీడియో చూసేంత టైం లేకపోతే ఈ ఇల్లుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను, చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ లోని బృందావన్ కాలనీ రోడ్ నంబర్ 4 లో ఈ ఇల్లు ఉంటుంది. ఈ బృందావన్ కాలనీ అనేది మనకి హయత్ నగర్ బస్ స్టాప్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ హైవే నుంచి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ఏదైతే మీకు రోడ్ కనిపిస్తుందో ఈ రోడ్ వచ్చేసి మనకి హయత్ నగర్ టు కుంటూరుకి వెళ్లే రోడ్డు. ఆ రోడ్ కి ఆనుకొని కృష్ణవేణి స్కూల్ కనిపిస్తుంది కదా, ఆ స్కూల్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు దగ్గర చేరుకోవచ్చు. ఇక మనం రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 7.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అన్ని ఇళ్ల మధ్యలో ఉంది, అదే విధంగా మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంది. ఇక మనం ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 55 గజాల్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 2 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు. 12 ఫీట్ రోడ్ అయినా సరే మీరు చూసుకోవచ్చు. ఒక పెద్ద కార్ ఈజీగా పడుతుంది, 2 బైకులు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు రోడ్ వచ్చేసి 12 ఫీట్ రోడ్. డైమెన్షన్స్ వచ్చేసి మనకి 19x25.6 డైమెన్షన్స్ తో ఉంటుంది. 1185 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు ఉంటుంది. G+2 ఇల్లు ఉన్న దాంట్లో మంచి ప్లానింగ్ చేసి కట్టడం జరిగింది. మొత్తం కలిసి మనకు 15,000 రెంట్ వస్తుంది. ఓనర్ కి అర్జెంట్ ఉండి 45 లక్షలకి ఇల్లు అమ్ముతున్నారు. అసలు లోపలికి వెళ్ళి 1 BHK పోర్షన్స్ ఎలా కట్టారో చూద్దాం. నార్త్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి సంపు. మనకు బోర్ అయితే లేదు, కృష్ణ వాటర్ ఫుల్ వస్తుంది. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది G+2 ఇల్లు. ఒక్కొక్క ఫ్లోర్ కి 1 BHK పోర్షన్స్ ఉంటాయి. మొత్తం 3 1 BHK పోర్షన్స్ ఉంటాయి. చూసుకోవచ్చు మీరు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక 1 BHK పోర్షన్. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇదే విధంగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇదే విధంగా ఉంటుంది. అన్నిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం కామన్ బాత్రూమ్ ఒక ఎక్స్ట్రా వస్తుంది, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఓనర్ పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఓనర్ ఇక్కడే ఉంటుండు, మిగతా 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చారనమాట. ఒకసారి ఓనర్ పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఓనర్ పోర్షన్ ఎలా ఉందో మిగతా 2 కూడా సేమ్ ఉంటాయి. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఓనర్ పోర్షన్ చూపిస్తున్నాను. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ పోర్షన్ ఉంటుందని చెప్పాను కదా, ఇదే ఓనర్ పోర్షన్. మనం నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, హాల్ చాలా బాగుంది, ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా మనకు హాల్ అయితే ఉంది. టీవీ పైన కూడా చూసుకోవచ్చు, పెద్ద టీవీ పెట్టుకునే విధంగా చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని కిచెన్ ఉంది. సో కిచెన్ కూడా చూసుకోండి, ఒక వ్యక్తి నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. వాళ్ళు కబోర్డ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు వస్తువులు పెట్టుకోవడానికి. అదే విధంగా చిన్న పూజ స్పేస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, నిలబడి పూజ చేసుకునే విధంగా. దీని పక్కన ఆనుకొని మనకి బెడ్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, ఒక చిన్న మంచం పట్టే విధంగా బెడ్రూమ్ అయితే ఉంది. ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ప్రతి ఫ్లోర్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్స్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా డిజైన్ చేయడం జరిగింది. తక్కువ బడ్జెట్ లో హయత్ నగర్ లో ఇల్లు చూసే వారి కోసం ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకు బ్యాంక్ లోన్స్ కూడా 80% ఈజీగా బ్యాంక్ లోన్స్ వస్తాయి. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇదే విధంగా మనకు పోర్షన్ ఉంటుంది కాబట్టి సెకండ్ ఫ్లోర్ కూడా నేను చూపించట్లేదు. అన్ని పోర్షన్స్ ఇదే విధంగా ఉంటాయి, అందుకే ఓనర్ పోర్షన్ ఒకటే చూపిస్తున్నాను. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాము. టెర్రస్ కూడా చాలా నీట్ గా ఉంది. ఒకసారి మీరు చుట్టూ లొకాలిటీ చూసుకోవచ్చు. అన్ని ఇళ్ల మధ్యలో ఉంది, మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఉంది. బస్ స్టాప్ హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్ లోపు ఇక్కడ చేరుకోవచ్చు. ప్రైస్ అయితే చెప్పాను కదా, 45 lakhs దీని ప్రైజ్. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయొచ్చు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు.
ఇది ఒక ప్రమోషనల్ వీడియో. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. 45 lakhs ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఓనర్కి కాల్ చేయొచ్చు మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అందమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.